స్థల దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? ఉదయకాలమే లేచి ప్రభు పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థించారా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సమస్తము ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. మనము ధైర్యంగా ఉండాలి. నిరుత్సాహం చెందనేకూడదు. మనము భయపడవద్దండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అవునండి, మన దేవాది దేవుడు ఈ సంవత్సరం ముగింపు వరకు మనల్ని తోడుగా ఉండి నడిపించినాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన కష్టాల్లో, దుఃఖములో, మన కృంగిన స్థితిలో ఆయన మనల్ని ఎంతగానో వాక్యం చేత బలపరుస్తూ వస్తున్నాడు. మనం ప్రార్థించిన ప్రతిసారి ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. మనము చింతించవద్దు, నిరుత్సాహం చెందవద్దు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. భయపడకండి, ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రభు పాదాల చెంత ప్రార్థించి దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.